ఇండియా, పాకిస్తాన్ దేశాలతో పాటు యావత్ ప్రపంచ క్రికెట్ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన మ్యాచుల్లో దాయాది పాకిస్తాన్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన గ్రూప్ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన భారత్ చిరకాల ప్రత్యర్థిని 6 వికెట్ల తేడాతో మట్టి కురిపించింది. బౌలింగ్లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లతో రాణించగా, బ్యాటింగ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 100 నాటౌట్ సూపర్ సెంచరీతో ఆకట్టుకోవడంతో టీమిండియా సునాయాసంగా విజయం సాధించింది. కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. పాకిస్తాన్పై తాజా విజయంతో ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా సెమీస్ రేసులోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు సరైన శుభారంభం దక్కలేదు. ఓపెనర్స్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ దూకుడుగానే ఇన్నింగ్స్ను ఆరంభించిన పాక్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది అద్భుతమైన యార్కర్తో భారత్ కెప్టెన్ పెవిలియన్ను పంపాడు. 15 బంతుల్లో 20 పరుగులు చేసి రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ మరో ఓపెనర్ శుభ్మన్ గిల్తో కలిసి ఇన్నింగ్స్ను నిర్మించారు. కోహ్లీ, గిల్ ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. సింగిల్స్, డబుల్స్ తీస్తూ లీడ్లో చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ 46 చేరువైన శుభ్మన్ గిల్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ బౌలింగ్లో అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, కోహ్లీ కలిసి భారత్ను విజయం దిశగా నడిపించారు. ఓ ఎండ్లో కోహ్లీ నిలకడగా ఆడుతుండగా మరోవైపు శ్రేయస్ అయ్యర్ 4లతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే వేగంగా ఆడేందుకు ప్రయత్నించగా అయ్యర్ 56 పరుగులు చేసి ఖుష్దిల్ బౌలింగ్లో క్యాచౌట్ అయ్యాడు. అనంతరం క్రీజ్లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా 8 పరుగులు వచ్చి రాగానే ఓ 4 కొట్టి ఆ వెంటనే పెవిలియన్ చేరాడు. దీంతో అక్షర్ పటేల్, కోహ్లీ కలిసి భారత్కు విజయాన్ని అందించారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 2 వికెట్లు తీయగా అబ్రార్, ఖుష్దిల్ చెరో 1 వికెట్ పడగొట్టారు. గైస్, మీకు కానీ నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై గైస్.